49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. ఓటమికి కారణాలు అంటే ఎవరంటారు? ప్రజాస్వామికంగా రాజ్యం వచ్చింది కాబట్టి ప్రజలు మార్పు కావాలనుకున్నారు. రాజయ్యకు కడియం శ్రీఆర్కి ఎందుకు ఈ వైరం అంటే? ఏదో బెదిరించుడు, బ్లాక్మెయిల్ చేసిండని. కాంగ్రెస్ అధినాయకత్వం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేని పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఉంది. రాజయ్య ఢిల్లీ చుట్టూ చెక్కర్లు కొడుతున్నారు అనేసి ఒక పెద్ద ప్రచారం జరుగుతుంది. లాబింగ్ చేసేటప్పుడు డైరెక్ట్గా అక్కడికే పోము, కిందికి వెళ్ళి పోతా ఉన్న కొద్దిగా. యూట్యూబ్లో బాగా చెక్కర్లు కొట్టిన అంశం సర్పంచ్ ఈ విషయం. నిజంగా అలా జరగడానికి ఎవరైనా ప్రోద్బలం ఉందంటారా? నామే ఎంత వరస్ట్ నేచర్ అయినా కూడా నేను చేయదలుచుకోలేదు. అప్పుడు బీఆర్ఎస్ సూపర్, ఇప్పుడు కాంగ్రెస్ సూపర్. అక్కడ బీఆర్ఎస్ సూపర్ కాదు, తెలంగాణ ఉద్యమం సూపర్. అక్కడ వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. నేను మీ సంజయ్. తెలంగాణ తొలి డిప్టీ సీఎంగా పనిచేసిన తాటికొండ రాజయ్య ఎన్నో అవమానాలకు, ఎన్నో ఇబ్బందులకు గురైన సంఘటనలు మనం కళ్ళారా చూస్తూనే ఉన్నాం. కానీ రాజయ్య రాజకీయ ప్రయాణం ఎటువైపు అంటే చెప్పలేని పరిస్థితి. రెండు పార్టీలు, రెండు ప్రాంతాలు. ఇప్పుడు ఎక్కడ రాజయ్య రాజకీయం అనే అంశం మీద మాట్లాడడానికి మనతో డాక్టర్ తాటికొండ రాజయ్య గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే సంజయ్. అవునా? బాగున్నా. ఫైన్, థ్యాంక్ యూ. ఎలా ఉంది ఫైన్. డాక్టర్ తాటికొండ రాజయ్య గారి రాజకీయ జీవితం ఎటువైపు అంటే? రాజకీయాలన్నీ రాజన్న చుట్టే తిరుగుతున్నాయి అంటాను. ఎందుకంటే నియమ నిబద్ధలతోటి ఒక పార్టీని నమ్ముకున్న, వ్యక్తిని నమ్ముకున్న, కమిటెడ్గా, హోల్ హార్టెడ్గా, ఆత్మీయంగా, ప్రజల మనిషిగా, ప్రజానాయకుడిగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా అప్పటి వరకు కష్టాలు వచ్చినా, అవమానాలు వచ్చినా, ఏది ఎదురైనా కూడా వాటన్నిటిని తట్టుకొని ముందుకు పోగలననే ఆత్మస్థైర్యం నాలో ఉన్నది. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో రాజకీయాలు నా చుట్టే తిరుగుతాయి. డాక్టర్ రాజయ్య ఏ పార్టీకి సంబంధించిన నేత అంటే ఏం చెప్పాలి? సో డెఫినెట్గా త్వరలోనే అది తేలిపోతుంది. అందుకనే కొన్ని రోజులు స్వేచ్ఛ ఏమంటారు, ఊపిరి తీసుకోవాలనే ఉద్దేశంతో ఉక్కిరి బిక్కిరవుతూ బీఆర్ పార్టీలో ఉన్నాను. అందులోకి వెళ్ళి బయటపడడానికే ఫిబ్రవరి 3వ తారీఖు నాడు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశాను. ఈ వ్యాక్యూమ్ అంటే ఇట్లా ఖాళీ కొన్ని రోజులు ఉండాలి, ఏ పార్టీ లేకుండా ఉండాలి. సో అని చెప్పేసి ఓపెన్గా రాజకీయ జీవితాన్ని ఓపెన్ చేసి అట్లా ఉంచడం జరిగింది. సో త్వరలోనే 15 సంవత్సరాల గతంలో నా అరంగేట్రమే మరి కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజు పార్టీలో చేరడం జరిగింది. సోనియా గాంధీ గారి దగ్గర సమక్షంలో చేరినాం. సో అప్పటి నుండి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పార్టీ ఆనాడున్న పరిస్థితులను బట్టి టీఆర్ఎస్ పార్టీలోకి పోవడం జరిగింది. కానీ ఆ ప్రేమ, కాంగ్రెస్ పార్టీ గొప్పతనము, జాతీయ పార్టీగా ఆ పార్టీ చేసిన త్యాగాలు, ఇందిరాగాంధీ కావచ్చు, రాజీవ్ గాంధీ కావచ్చు, ఈ దేశం కోసం సమగ్రత కోసం వాళ్ళ ప్రాణాలు ఇచ్చిండ్రు. ఇందిరమ్మ రాజ్యం అనేది వేదోళ్ళ రాజ్యాన్ని ఇందిరమ్మ రాజ్యం అంటారు. సో ఆ అభిమానం అట్లాగే ఉండిపోయింది. సో ఏమాత్రం కొంత అభివృద్ధి చేసిందంటే 2004 నుండి 2014 వరకు నేను కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు చాలా పనులు వైఎస్ రాజశేఖర రెడ్డి ద్వారా చేసుకోవడం జరిగింది. సో అట్లా ఆ ఆనవాళ్ళు ఇప్పుడు కూడా అభివృద్ధి కార్యక్రమాలు అక్కడ కనబడతాయి. సో కొంతవరకు ఎటు పోయే పరిస్థితి ఉన్నప్పుడు ఇప్పుడిప్పుడే చర్చలు జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా మరి అనుకున్నట్టు జరిగే ఉంటే మళ్ళీ పాత గుడికి చేరే అవకాశం ఉంది. బీఆర్ఎస్లో గుర్తింపు వచ్చిందా? డాక్టర్ రాజయ్యకు కాంగ్రెస్లో ఎక్కువ గుర్తింపు వచ్చిందంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ కన్నతల్లి లెక్క. నాకు రాజకీయ గురువే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఉత్తమ పిల్లల డాక్టర్గా జాతీయ స్థాయిలో అవార్డు వస్తే దాని గురించి తెలుసుకొని సోనియా గాంధీతో మాట్లాడి అక్కడ ఒక కోఆర్డినేటర్ని ఏర్పాటు చేసి నన్ను సోనియా గాంధీతో కలిపించే ఏర్పాటు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేశారు. ఆ సందర్భంగా సోనియా గాంధీ గారు మీ గురించి అంతా తెలుసు, ప్లీజ్ డూ ఇన్ టు కాంగ్రెస్ పార్టీ, యూ కెన్ సర్వ్ మోర్ టు ద పూర్ అని చెప్పేసి నన్ను పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. మళ్ళీ తర్వాత ఇక్కడ వచ్చి రొటీన్ అయింది. 99లో పోటీ చేయడం జరిగింది. మీ రాజకీయ ప్రస్తావన ఎలా కొనసాగిందంటే? రాజకీయ ప్రస్థానం ప్రజా జీవితంలో దండోరా ద్వారా నా రాజకీయ అరంగేట్రం దండోరా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కృష్ణమాదిగ నాయకత్వంలో జరుగుతున్న క్రమంలో 94లో వారితో కలిసి
తెలంగాణ కన్వీనర్గా దాదాపు 97 వరకు 94 నుండి 97 వరకు తెలంగాణ మొత్తం యావత్ తెలంగాణ మొత్తం కూడా ఒక మాదిగా డాక్టర్గా మరి తిరగడం జరిగింది. కంప్లీట్గా మొదటిసారి మొత్తం తెలంగాణ మొత్తం తిరగడం జరిగింది. అక్టోబర్ 13వ తారీఖు 97లో నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. 99లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆనాడు పిలిచి టికెట్ ఇవ్వడం జరిగింది. మొట్టమొదటిసారిగా వైఎస్ రాజశేఖర రెడ్డి పిలిచి టికెట్ ఇచ్చే క్రమంలో రాజయ్యకు ఉన్న అనుభవాలు రాజశేఖర్తో ఏం చెప్తారు? నిజంగా ఒక బీసీ రాయ్ అని చెప్పేసి వెస్ట్ బెంగాల్లో ఒక ప్రజా వైద్యుడు 2 సార్లు సీఎం అయ్యారు. సో వారిని ఆదర్శంగా తీసుకొని ఒకసారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్పుండే. సో నేను వైఎస్ రాజశేఖర రెడ్డికి ఆదర్శంగా తీసుకొని సో నేను కూడా ఒక డాక్టర్గా రాజకీయాలకు రావాలని ఆలోచన తీసుకొని ఈ పంచకట్టు కట్టడానికి మరి వైఎస్ రాజశేఖర రెడ్డి స్ఫూర్తి నాకు వారిని చూసి పంచకట్టు అలవాటు చేసుకున్నాను. సో వారిలాగానే టార్గెట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం దాకా పోయింది, నేను డిప్యూటీ సీఎం వరకు రావడం జరిగింది. వారి మార్గంలో నడవడం వల్లనే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ చరిత్రలోని మొట్టమొదటి డిప్యూటీ సీఎం డాక్టర్ రాజయ్య అనుభూతి బాగానే ఉంది. కానీ మొట్టమొదటిసారిగా తెలంగాణలో డిప్యూటీ సీఎంగా బర్తరాపు అయిన వ్యక్తి కూడా డాక్టర్ రాజయ్యనే. ఈ 2 కోణాలను ఏ విధంగా చూడాలంటే ఏం చెప్తారు? సో తప్పకుండా తెలంగాణ ఉద్యమంలో రాజకీయ నాయకులుగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అండ్ కవిత ఈ నలుగురితో పాటు ఈటెల రాజేందర్ గారు 5వ వ్యక్తి. తర్వాత 6వ వ్యక్తిగా అప్పటి వరకు నేను వచ్చే వరకు కూడా తెలంగాణ మొత్తంలో ఒక్క ఎస్సీ నాయకుడు లేదా ఒక మాదిగ నాయకుడు తెలంగాణ మొత్తం తిరిగే స్టేచర్ లేని వాళ్ళు ఉన్నారు. సో నేను వచ్చిన తర్వాత నన్ను పూర్తిగా తెలంగాణ ఉద్యమంలో వాడుకోవడం జరిగింది. కేసీఆర్ గారు అనేక సందర్భాల్లో వాళ్ళు అటెండ్ అయ్యే సభలకు వాళ్ళు పోకుండా నన్ను పోయి మాట్లాడే కార్యక్రమాలు, శిక్షణ తరగతులకు ఆ రకంగా గొప్పగా తెలంగాణలో ఉన్న అత్యధిక మాదిగలు, ప్రౌడ్ టు సే బీయింగ్ ఏ మాదిగా, దాదాపు 12% మాదిగలు ఇవాళ తెలంగాణ ఒక్క కమ్యూనిటీని ఒక్క కులాన్ని తీసుకుంటే మాదిగ కులం పెద్ద కులం. అలాంటి పెద్ద కులంలో నేను నాయకుడిగా ఎదిగినందుకు లేదా ఆ కులంలో పుట్టినందుకు నేను గర్వపడతాను. సో నేను ఈరోజు తెలంగాణ ఉద్యమంలో అత్యధికంగా పాల్గొన్న ఉద్యమకారులు మాదిగ బిడ్డలు, ధూమ్ధామ్ కళాకారులు మాదిగ బిడ్డలు. డప్పు కొట్టిన వాళ్ళు కావచ్చు, గజ్జ కట్టిన వాళ్ళు కావచ్చు, పాట పాడిన వాళ్ళు కావచ్చు, పాట రాసిన వాళ్ళు కావచ్చు. తర్వాత మీటింగ్లు ఎక్క కూర్చున్న వాళ్ళందరూ కూడా వాళ్ళే. తర్వాత అక్రమ కేసు పాలైంది వాళ్ళే, ఆత్మహత్యలు చేసుకున్నది వాళ్ళే. సో వాళ్ళందరి ఆత్మస్థైర్యాన్ని పెంచి మనోనిబ్బరాన్ని పెంచి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో చాలా గొప్పగా వాళ్ళ నుండి యాక్సెప్టెన్స్ వచ్చింది. నాయకుడిగా వాళ్ళు చాలా గొప్పగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఉప ముఖ్యమంత్రి 3 నెలల ముచ్చటైనా కూడా కాకి లెక్క కలకాలం కాకుండా కోకిల లెక్క కొన్నాళ్ళు అన్నట్టు ఉన్న 7 నెలలు ప్రజలందరి ఆమోదం పొందే విధంగా చేయడం జరిగింది. సో ఆ క్రమంలో మీరు అన్నట్టు బర్దరఫ్ అనే విషయంకి వచ్చినప్పుడు చెట్టుకు కాయలు కాయడం చెట్టు తప్పు కాదు. చెట్టుకు కాయలు కాసినప్పుడు పిందకాని నుండి కష్టాలు మొదలవుతాయి ఆ చెట్టుకు. సో చిన్నగా ఉన్నప్పుడు రాళ్లతో కొడుతుంటారు, పెద్దగా ఎంత గైతో తెంపుతుంటారు, తర్వాత గుత్తబట్టినోడు తీసుకుపోయే కార్యక్రమాలు చేస్తుంటారు. సో ఆ రకంగా అందనప్పుడు మండ ఇరిసే కార్యక్రమం చేస్తారు. ఒక్కొక్కసారి అనేక రకాలుగా, అందుకనే దాని 3 సామెత, చెట్టుకు కాయలు ఎక్కువ ఉంటే దెబ్బలు ఎక్కువ తగులుతాయని చెప్పేసి. సో అలాంటి క్రమంలో ఎక్కడది చెట్టుకు మంచి పేరు వస్తుందని చెప్పేసి సరే కాయలు తెంపుకుంటే పర్లేదని చెట్టును కొట్టేసే ప్రయత్నం జరిగింది. ఎక్కడ ఏకు మేకైతుంది అనే భయభ్రాంతులకు గురైపోయి, ఎందుకంటే అప్పటికే దళితుడు ముఖ్యమంత్రి అనే కార్యక్రమం ఉంది. అది కాకుండా ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాజయ్య ముఖ్యమంత్రి కంటే ఎక్కువ తిరుగుతూ ఉన్నాడు. ఒక్కొక్క జిల్లాకు 5 నుండి 8 సార్లు, ఖమ్మం జిల్లాకైతే 12 సార్లు ఉన్న కొద్ది సమయంలో అన్ని జిల్లాలు తిరగడం, అనేక విధంగా మరి పిఎస్సీ నుండి మొదలు పెడితే ఉస్మానియా హాస్పిటల్ వరకు హాస్పిటల్ నిద్ర చేసే ఇవన్నీ కూడా ఏమంటారు కన్నుగుట్టు మొత్తము ఆ జెలసీని భరించలేక ఎట్లయినా తీసేయాలి లేకపోతే రేపు ఏమో అయ్యేటట్టుందని సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చినట్టు తెలిసింది. మీరు ముఖ్యమంత్రి ఎక్కడిది, ముఖ్యమంత్రి లెక్క రాజయ్యనే తిరుగుతున్నాడు. సో అన్ని ప్రతిపక్షాలు కూడా ఆయనకి జేజేలు పలుకుతూ ఉన్నాయి, రేపేం జరిగేది లేదు, చదువుకుంటే మంచిదని చెప్పిందని తెలిసింది. అంటే రాజయ్య తప్పు చేయందే బర్తరాపు చేయలేదంటే 100%. ఎందుకంటే కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు రైట్ ఫర్ ఇన్ఫర్మేషన్ యాక్ట్కి పోయారు. పోయి అక్కడ మెడికల్ డిపార్ట్మెంట్ అడిగితే
అప్పటివరకు బడ్జెటే రాలేదు, వాహనాలు ఎక్కడి, ఉద్యోగాలు ఎక్కడి, ఇదంతా కూడా పేపర్లు వచ్చిన కట్టుకథలు తప్ప ఇక్కడ ఏం జరగలేదని చెప్పి ట్రాన్స్పరెంట్గా వాళ్ళు ఏం లేదని ఇచ్చేశారు. ఇచ్చిన తర్వాత అప్పటికే 3 సార్లు కేసీఆర్ గారు పిలిచినా కూడా నేను పోలే. 4వసారి పెద్ది సుదర్శన్ రెడ్డి మా జిల్లా అధ్యక్షుడు ఉన్నప్పుడు ఆయన తీసుకొని ముఖ్యమంత్రి దగ్గర పోయినప్పుడు అక్కడ ఐఏఎస్ అధికారులతో మీటింగ్లో ఉన్నారు. సో నన్ను చూడంగా లేచి ఎక్స్ట్రీమ్లీ సారీ రాజయ్యని కౌగలించుకొని సిల్వలు పలువలు చేసి వాడోడు వీడో ఏదో చెప్పిండు, నష్టం జరిగిపోయింది, ఇక ముందు అట్లా జరగదు, ఏమంటారు, నీ స్థాయికి తగ్గకుండా మళ్ళీ నీ పదవి మళ్ళీ నీకు వస్తుంది, నీ నియోజకవర్గంలో ఎవ్వరు కూడా ఏలు పెట్టరు, సో తప్పకుండా నీ పని నువ్వు చేసుకో, ఎప్పుడు నీకు డిస్టర్బెన్సే ఉండదని చెప్పడం జరిగింది. నాయకులకు కేసీఆర్ సారీ చెప్పండు అంటారు, మీకు సారీ చెప్పిండంటే సారీ చెప్పడం ఎక్స్ట్రీమ్లీ సారీ రాజయ్య, ఉట్టి సారీ కూడా ఎక్స్ట్రీమ్లీ సారీ రాజయ్య అని చెప్పేసి కౌగలించుకున్నారు. ఆ టైంలో పెద్ది సుదర్శన్ రెడ్డితో పాటు వినోద్ కుమార్ గారు ఎంపీ గారు ఉన్నప్పుడు రాజ్యసభ చేసిన మొన్నటిదాకా చేసిన సంతోష్ కుమార్ ఉన్న అక్కడ, తర్వాత చారి, వీళ్ళందరూ కూడా అందరి సమక్షంలో మాట్లాడడం జరిగింది. తల్లి లాంటి బీఆర్ఎస్ మీకు ఒక ఖ్యాతి ప్రఖ్యాతలు మీకు తెచ్చిపెట్టినటువంటి డిప్యూటీ సీఎం కేసీఆర్ వల్ల రాలేదంటే? డిప్యూటీ సీఎం అనేది నా వర్త్ వల్ల వచ్చింది. కోర్స్ ఎవరైతే సీఎం ఉంటారో వారి కనసైగల్లే నడుస్తుంది. అప్పటి వరకు ఎంత త్యాగం చేశానో, మళ్ళీ ఉద్యమంలో తొలి దళితుడిగా అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవి, కేంద్రంలో రాష్ట్రంలో అధికారం ఉన్న పార్టీని వదిలిపెట్టేసి, సో నాకు రాజకీయ జన్మనిచ్చిన పార్టీని కూడా వదిలిపెట్టేసి త్యాగం చేసి, ఆనాడు సదాలక్ష్మి 1969లో మాదిగ మహిళా తల్లి ఆనాడు రాజీనామా చేస్తే ఆమెను ఆదర్శంగా తీసుకొని నేను చరిత్ర పుటల్లో ఉండాలి, తెలంగాణ వస్తుందా రాదు తర్వాత విషయం అని చెప్పేసి మరి ఆనాడు మళ్ళీ ఉద్యమంలో తొలి దళితుడిగా అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని యావత్ తెలంగాణ మొత్తం కూడా తిరగడం జరిగింది. తెలంగాణ మొత్తము ఒకసారి ముందు చెప్పినట్టు దండోరా ఉద్యమంలో తెలంగాణ మొత్తం తిరిగాను. కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ ఫర్ తెలంగాణ అని పెడితే దాంట్లో స్పోక్స్ పర్సన్ నుండి బస్సు యాత్ర చేసి మొత్తం తెలంగాణ 2వసారి తిరిగినాం. 3వసారి ఏమో తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా తిరిగినాం. 4వసారి ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత 7 నెలల్లో రాష్ట్రం మొత్తం 3-4 చుట్లు చుట్టేసిన. సో ఆ రకంగా తెలంగాణ మొత్తం తిరిగిన ఏకైక ఎస్సీ లేదా మాదిగ నాయకుడిని నేను ఒక్కడినే. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చదువుతా ఒక డాక్టర్, పిల్లల డాక్టరు, జాతీయ స్థాయిలో ఇవన్నీ చూసి ఉన్న వాటిల్లో హూ ఇస్ ద బెస్ట్ అన్నప్పుడు చూస్తే నాకు డిప్యూటీ సీఎం ఇవ్వడం జరిగింది. కేసీఆర్ బీఆర్ఎస్ నేత కేసీఆర్ డాక్టర్ రాజయ్యకు మధ్య గ్యాప్ ఎక్కడొచ్చిందంటే ఏం చెప్తారు? నేను అనేక సందర్భాలలో మీటింగ్లలో మాట్లాడాను. కేసీఆర్ గారు నాకు తండ్రి లాంటి వాడని కూడా మాట్లాడడం కూడా జరిగింది. ఒక పార్టీలో ఉన్నప్పుడు వీర విధేయుడుగా ఉండాలనే ప్రయత్నం చేయడం జరిగింది. విధేయుడు కూడా కాదు, వీర విధేయుడు. ఎందుకంటే నేను చదివిన, ఉరికిన, డప్పు కొట్టిన దేంట్లో అయినా కూడా ఫస్ట్ ఉండాలనుకుంటాను. సో అదే విధేయతలు కూడా ఫస్ట్ ఉండాలనుకున్నాను, విధేయుడుగా ఉండాలనుకున్నాను. కాబట్టి అనేక కష్టాలు పెడతాంటే ఇవన్నీ పరీక్షలే అనుకున్నాను. ఉదాహరణకి మనం సినిమాలలో, పురాతన సినిమాలలో చూస్తాం, తపస్సు చేస్తూ ఉంటే అనేక రకాలుగా తుఫాన్ వస్తుంటుంది, మొత్తము గడ్డాల మీసాలు పెరిగిపోతూ ఉంటాయి, పాములు పారుతూ ఉంటాయి, అనేక కష్టాలు వచ్చినా కూడా ఓం ఓం అని అంటారు. సో దీంట్లో నేను ఒకసారి చెప్పిన ఓం కేసీఆర్ తప్ప నాకు ఇంకొక మాట లేదు అని చెప్పిన. అంటే పార్టీలో ఉన్నంతసేపు ఎంత ఒబీడియంట్గా ఉన్నానో అలాంటి ఒబీడియంట్గా ఉన్న నాకు అన్యాయం జరిగింది, ఆయనే బయటకు వస్తే ఆయనకి ఎంత నష్టం జరిగి ఉంటుంది, ఎన్ని అవమానాలు జరిగి ఉంటాయి, ఎక్కడి వరకు ఎంత పీక్ లెవెల్లో జరిగితే తప్ప రాజయ్య లాంటి వాడు బయటికి రాడు అని రేపు సమాజం అనుకోవాలనే ఉద్దేశంతో ఉన్నంత కాలము వీర విధేయుడిగా ఉన్నాను. వారు ఏ పని చెప్తే ఆ పని చేశాను. ఆఖరికి మొన్న ఎలక్షన్లో నాకు టిక్కెట్ ఇవ్వకుండా పిలిచి మాట్లాడి గణపూర్ గెలిపియాలి, జనగాం నువ్వు ఇన్ఛార్జ్ గెలు అని చెప్తే వచ్చే ముందు కూడా ఆ రెండింటిని, అవ్యక్త వరంగల్ జిల్లాలో గెలిచినవి రెండే, గన్పూర్ జనగాం, ఆ రెండింటికి ప్రాతినిధ్యం వహించింది నేను. దీనికి ఇన్ఛార్జ్గా ఉన్నా. అక్కడ మొత్తం నా క్యాడరు ఈ 2 మాత్రమే గెలిచినాయంటే నేను ఎంత నిబద్ధతతో పనిచేసిన దానికి నిదర్శనం. డాక్టర్ రాజయ్యకు కడియం శ్రీఆర్కి స్నేహం అలానే కొనసాగుతుందంటే? వ్యక్తుల మధ్యలో స్నేహం పక్కకు పెడితే మా ఇద్దరి మధ్యలో మొదటి నుంచి వెళ్ళి కూడా 94 నుంచి వెళ్ళి ఆయన టీడీపీ నుంచి వెళ్ళి మంత్రి అయ్యాడు. నేను 94లో ప్రజా జీవితంలోకి ఎంఆర్పిఎస్ ద్వారా రావడం జరిగింది. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిలో నేను మాదిగ హక్కుల కోసం పోరాటం చేస్తే ఆయన అధికార పార్టీలో ఉండి అణచివేసే ప్రయత్నం చేశాడు. అది అక్కడి నుండి మొదలైంది.
తర్వాత ఒక 10 సంవత్సరాలు 94 నుండి 2004 వరకు ఆయన టీడీపీలో మంత్రిగా ఉన్నాడు. నేను కాంగ్రెస్ పార్టీ ముందేమో దండోరా, తర్వాత కాంగ్రెస్ పార్టీ. సో ఆ రకంగా మా ఇద్దరి మధ్య ఓరావరి పోరాటం. 94 తర్వాత మళ్ళీ 2004 వరకు 14 వరకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, ఆయన ప్రతిపక్షానికి వెళ్ళిపోయాడు. ఆ రకంగా మా మధ్యలో దాదాపు 20 సంవత్సరాల పచ్చగడ్డేస్తే కానీ ఆయనను చూస్తూ ఆయన కంటే ముందు ఆయన అంతా సీనియర్, అంత రాజకీయ ధురంధరుడు అంటారు నేను. సో ఆయనను ప్రతిపక్ష నాయకుడిగా నేను ఎదుర్కొన్న బాధలు, నన్ను ఆయనకంటే ముందు డిప్యూటీ సీఎం చేశాను, ఆయన నా తర్వాత డిప్యూటీ సీఎం అయ్యాడు. సో నేను ముందు ఆయనంటే ఆయనను చూసుకొని రాజకీయాలు చేశాను. శత్రువు పెద్దగా ఉంది, వారి సైన్యం ఎక్కువ ఉన్నప్పుడు మనం వాళ్ళ మీద ఫైట్ పోవాలన్నప్పుడు వాళ్ళ 10,000 సైన్యం ఉంటే మనం 12,000 15,000 సైన్యం కావాలనుకుంటాం. సో చిన్న శత్రు చిన్నగా ఉండే అంటే సరిపోద్దులే అని చెప్పి 1000 దగ్గర ఆగిపోతాం. సో ఆయన బలమైన నాయకుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన కంటే బలంగా ఎదగాలనుకున్నప్పుడు మా మధ్యలో 4 ఎలక్షన్లు ఫేస్ టు ఫేస్ జరిగినాయి. ఆయన 2 ఎలక్షన్లలో గెలిచినట్టు నా మీద 4,465 ఒకసారి, 4,100. ఎందుకు ఈ వైరం అంటే అది రాజయ్యకు కడియం శ్రీగారికి ఎందుకు ఈ వైరం అంటే పార్టీ పరంగా రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు ఆ రకంగా, కుల పోరాటంలో ఉన్నప్పుడు ఈ రకంగా, మాదిగా దండోరా మాదిగా ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు కలిసి ఒకటే పార్టీలు ఉన్నారు కదా. ఇది ఇప్పుడు కదా ఆ వైరం అట్లే కొనసాగుకుంటూ వచ్చింది, ఆ వైరం అట్లే కొనసాగుకుంటూ వచ్చింది. కానీ ఇప్పుడు దగ్గరుండి గెలిపించారు కడియం శ్రీగారిని, క్యాడర్ గెలిపించింది. నేను చెప్పాను కదా పార్టీ విధేయుడిని. ఎవరో ఒక 30% వాళ్ళు నేను చెప్పిన అయినకపోవడం వల్లే కొన్ని ఓట్లు తగ్గినాయి. సో నేనుండే ఎక్కువ మెజారిటీ వచ్చే పరిస్థితి తగ్గినాయి, ఓట్లు తగ్గినాయి. అయినా కూడా రేయం బావులు పార్టీ కోసము విధేయుడిగా పనిచేసిన కాబట్టి ఆ క్యాడరు గెలిపించింది. నేనేమో ఇక్కడున్నాను, అక్కడేమో కొన్ని సభలకు మాత్రమే పోయినా, లిమిటెడ్గా పిలిచిన వాటికి పోవాలంటే పిలిచిన వాటికి పోవడం జరిగింది. ఏదైనా కూడా ఇవాళ చరిత్రలో ఆ 2 నియోజకవర్గాలు గెలిపించిన పరిస్థితి మాత్రం డాక్టర్ రాజయ్య రికార్డులో ఉంది, అందరు కూడా అనుకుంటున్నారు కూడా. 10 సంవత్సరాల కాలం పాటు బీఆర్ఎస్లో ఉద్యమం నుంచి మొదలుకుంటే 2024 వరకు కూడా మీరు చాలా బీఆర్ఎస్ కోసం చాలా కష్టపడ్డారు, మీరు డిప్యూటీ సీఎం అయ్యారు, రకరకాలు అయ్యారు. ఈ ఓటమికి కారణాలు అంటే ఎవరంటారు? బీఆర్ఎస్ ఓటమికి కారణాలంటే అది ఒకటి నిరంకుశ పాలన, ఫ్యూడల్ విధానం, అహం, ప్రజలకు అందుబాటులో లేకపోవడం, నేనే అనే ఒక భావన, ఎవరికి ప్రజాస్వామ్యానికి విలువ లేదు, ప్రజాప్రతినిధులకు అంతకంటే విలువ లేదు. సో మరి ఇన్ని రోజులు మీరు అందులోనే ఉన్నారు కదా అనొచ్చు, దేనికైనా కూడా ఒక సాచురేషన్ పాయింట్ రావాలా, మరుగే పాయింట్ అక్కడ దాకా వచ్చే వరకు ఉంటుంది. అందులోనే ఉంటాం, హ్యూమిడిటీ అంటే అందులో ఉండి కుమిలిపోతూ నాయకుడు అనే మాటలు నచ్చకుండా అట్లే ఉండవలసి వస్తుంది. ఉదాహరణకి మొన్న జనగాం జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్ రెడ్డి గారు చనిపోయారు. ఆయన సంతాప సభ జనగాంలో మేము ఏర్పాటు చేసినాం. ఆ క్రమంలో మన కడియం శ్రీగారు గారు మాట్లాడతారు, మనం త్వరలోనే అధికారంలోకి వస్తాం, మనం 39 మంది ఉన్నాం, 7 ఎంఐఎం ఉన్నారు, 8 మంది బీజేపీ వాళ్ళు ఉన్నారు, మనం అధికారంలోకి వస్తాం అంటే అంత అప్రజాస్వామికంగా నీకు మంది లేరు ఏం లేరు, బీజేపీ వాళ్ళు నా వాళ్ళే అంటావు, ఎంఐ వాళ్ళు నా వాళ్ళు అంటావు. సో ఎట్లా వీలవుతుంది? అది అప్రజాస్వామికంగా మాట్లాడే పద్ధతి చూసినప్పుడు. సో ఇక్కడ కూడా ప్రజాస్వామ్యం ఎక్కడ మంట కలిసిపోయింది, అప్రజాస్వామికంగా రాజ్యం కాబట్టి ప్రజలు మార్పు కావాలనుకున్నారు. ఆ రకంగా మార్పు అనుకున్నాను, ఇంత మార్పు అని కూడా అనుకోలేదు. సో మీరు అన్నట్టు ఏంటంటే కేసీఆర్ ఓడిపోతాడు అనుకోలేదు, రేవంత్ ముఖ్యమంత్రి అవుతాడు అనుకోలేదు, కానీ మార్పు మాత్రం ప్రజలు బ్రహ్మాండంగా తీర్పిచ్చారు. కేసీఆర్ విధి విధానాలు నచ్చక పార్టీని వీడారా, లేకుంటే కడియం శ్రీహరితో ఉన్నటువంటి వ్యతిరేకత పార్టీ వీడాడంటే ఏం చెప్తారు? తప్పకుండా ముందైతే కడియం శ్రీహరి వల్ల వీడేంత పరిస్థితి కాదు, కానీ పార్టీ విధి విధానం తెలంగాణ ఉద్యమం కోసము మనం కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి టీఆర్ఎస్ పోయిన పరిస్థితి. ఎప్పుడైతే బీఆర్ఎస్గా మారిందో అప్పుడే దాని క్రెడిబిలిటీ పోయింది, దాని పేరు పోయింది, ఆ ఉద్యమ స్ఫూర్తి అనేది పోయింది. తర్వాత అధినాయకుడి కుటుంబ పాలన కావచ్చు, నిరంకుశ పాలన కావచ్చు, ఆ పార్టీ విధానాలే నచ్చని పరిస్థితి. ఏ పథకం తీసుకున్నా కూడా అది ఆయన డిజైన్ చేస్తాడు, అది ఇక్కడ ప్రజలకు వెళ్ళే అవకాశం ఉండదు, మధ్యలో ఇక్కడ ఆగమయ్యే పరిస్థితి కనిపించింది. సో చివరికి ఎలక్షన్ దగ్గర అనేక పథకాలు పెట్టేసి అనేక గుండు సున్న పెట్టే పరిస్థితి వచ్చింది. సో కాబట్టి ఆ కుటుంబ పాలన, పార్టీ విధి విధానాలు నచ్చకనే
బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి రావడం జరిగింది. డాక్టర్ రాజయ్య పార్టీ వీడడానికి కేటీఆర్ హరీష్ రావు పాత్ర ఏ మేరకు ఉంటుందంటే ఏం చెప్తారు? వాళ్ళది ఎప్పుడు కూడా బుజ్జగించే పాత్రనే. నాకు కేటీఆర్ ఏమో నీకు టికెట్ వస్తుంది, ఈ కడి వస్తే ముసలైనతో వెళ్ళిపోతాడు, నువ్వు నీ పని నువ్వు చేసుకో అని ఈయన చెప్పిండు. ఈయన అమెరికా పోయిన తర్వాత ఆయనేమో ఏదో బెదిరించుడు, బ్లాక్మెయిల్ చేసిండని చెప్తారు. ఏం బెదిరించుడు అంటే 2014లో రాజయ్య నేను ఇద్దరం టికెట్ అడిగినాం, రాజయ్యకి ఇచ్చిండు. 2018లో టికెట్ అడిగినాం, రాజయ్యకి ఇచ్చిండు. ఇప్పుడు 24లో మేము ఇద్దరికి అడుగుతున్నాం, మళ్ళీ ఆయనకి ఇచ్చినట్టున్నారు. మీరు కనుక ఆయనకే ఇచ్చేయంటే నేను కాంగ్రెస్కి పోతా అని చెప్పేసి బెదిరించిండు. పెద్ద మనిషి కొంచెం భయపడ్డాడు, జంకిండు. రాజయ్య సౌమ్యుడు, మనం ఎట్లా చెప్తే ఉంటుంది, ఆయన ఎట్లయినా కాపాడుకుందాం. భుజగించే బాధ్యత హరీష్ రావుకి అప్పచెప్పాలి. ఎందుకంటే హరీష్ రావు గారు పల్లెరాజేశ్వర రెడ్డి త్రిబుల్ చూడారు. అయితే పల్లెరాజేశ్వర రెడ్డికి అప్పచెప్తే సార్ నన్ను నుంచి కాదు అంటే, ఆయన కన్సల్ట్ చేయడం నన్ను నుంచి కాదంటే, మరి మీ దగ్గరికి వస్తానంటాడు రాజయ్య అంటే నా దగ్గరికి వద్దు అని నాకు కలవని ఎలక్షన్ మొత్తంలో. సో హరీష్ రావుకి అప్పచెప్తే హరీష్ రావు గారు భుజగించే ప్రయత్నం చేయడం జరిగింది. సో మొదటి నుంచి కూడా అంతో కొంత ప్రజల మనిషిగా హరీష్ అన్నకు పేరున్నది కాబట్టి రిజైన్ చేసిన తర్వాత వారు గన్పూర్కి రావడం, ఇన్ఛార్జ్ తీసుకొని కార్యక్రమం చేసిన కాబట్టి ఆ రిలేషన్ ఉంది. సరే, ఈ రైతు బంధు సమితి లేదా ఎమ్మెల్సీ మినిస్టర్ అన్నాడు కాబట్టి రేపు రాబోయే ఏమవుతుందో, రేపు మళ్ళీ ఏమైనా అధికారంకి వచ్చినప్పుడు మళ్ళీ ఇప్పుడు వచ్చేదాన్ని పోగొట్టుకున్నట్టు అయిందని చెప్పేసి అప్పుడు ఒప్పుకోవడం జరిగింది. నిజంగా మీరు కేసీఆర్ని దగ్గరగా, చాలా దగ్గరగా, ఎవ్వరు లేని విధంగా, ఏ లీడర్ చూడని విధంగా కేసీఆర్ని చాలా దగ్గర చూశారు. నిజంగా కేసీఆర్ భయపట్టిస్తే భయపడేంత స్థాయి ఉందంటవా కేసీఆర్కు? అంటే లోపల భయం ఉంటుంది, బయటికి మాత్రం గంభీరం. లోపల తప్పకుండా ఒక మనిషికి ఉండే అన్ని లక్షణాలు ఆయనకు ఉన్నాయి. సో తప్పకుండా భయపడతాడు, తప్పకుండా భయపెట్టిన అనేక సందర్భాలు కూడా ఉన్నాయి, భయపడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తుంటారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కన్నతల్లి అని, సొంత ఇంటికి వచ్చినట్టు రకరకాల చెప్పుంటారు. నిజంగా కాంగ్రెస్ పార్టీలో రాజయ్య ఎప్పుడు కాండవ కప్పుకోబోతున్నారంటే, అంటే ఇప్పుడు అక్కడ పార్టీ విధి విధానాలు నచ్చకుండా అక్కడ బయటకు వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సామాజిక కోణంలో చూస్తే అన్ని వర్గాలను కలుపుకొప్పే విధానం కావచ్చు, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే విధంగా కావచ్చు, ధర్నా చౌక్ను మళ్ళీ ఓపెన్ చేయడం కావచ్చు, అక్కడ ఉన్న గడీలకు ఎదురుగా వచ్చిన కంచె తీసేయడం కావచ్చు, తర్వాత అనేక మంది పద్మశ్రీ అవార్డులకు సంబంధించిన విషయం కావచ్చు, తర్వాత మొన్న ఇప్పుడు రాజ్యసభ ఒక యాదవ్కు ఎవరు ప్రాతినిధ్యం లేదు, అనిల్ కుమార్ యాదవ్కి ఇవ్వడం కావచ్చు, ఒక చౌదరికి ఇవ్వడం కావచ్చు. ఇట్లా చూస్తే సామాజికంగా అనేక రకాలుగా ఆలోచించి గొప్పగా పాలన ముందుకు తీసుకుపోవడం జరుగుతున్నది. తొందరపడడం అస్సలకే లేదు. చాలా పరిపక్వత చెందిన నాయకుడిగా అనేక ఆచితూచి అడుగులు ముందుకేసే కనబడతా ఉన్నాయి. నిజంగా కూడా అన్న మీరు అంటారు ఓకే కాంగ్రెస్ పార్టీ యువతకు ఇచ్చిందండి. కేసీఆర్ కూడా గత ప్రభుత్వంలో దళితులకు ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన ఘనత ఆయనకే దక్కింది మొదటిసారిగా. ఆయన కూడా సామాజిక వర్గాలని బేస్ చేసుకొని మంత్రివర్గాన్ని విస్తరించడం జరిగింది. ఇవన్నీ అప్పుడు లేనిది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే కనిపిస్తున్నాయంటే, అంటే ఆనాడు గద్దర్కు గడిలోకి ప్రవేశం లేదు, కోదండరాంకు గడిలోకి ప్రవేశం లేదు. అనేక సందర్భాలలో అపాయింట్మెంట్ తీసుకొని తిరిగి వచ్చిన మీరు కూడా ప్రగతి భవన్కి 2-3 సార్లు అపాయింట్మెంట్ పోయినా కూడా లోపలికి అదంతా అది అప్రస్తుతం. కానీ వాళ్ళకే లేదు, ఉద్యమకారులకు. మీరు ఉద్యమకారులే కదా, అనేక మంది మంత్రులకే ప్రవేశం. దండోర నుంచి వచ్చినటువంటి రాజయ్యకు ప్రగతి అంటే 100% జరిగిందని అట్లా తప్పకుండా జరిగింది. ఎందుకు జరగలేదు? గేట్ కంచెలు బయటకు వచ్చే సందర్భం, సార్ ఎవరిని కలుస్తలేరని చెప్పడం, ఇట్లాంటి అనేక సందర్భాలు పోయి కూర్చొని మళ్ళీ ఇంటికి వచ్చిన సందర్భాలు అన్నీ ఉన్నాయి. అందరికి అనుభవాలు, ఒకరు కాదు, ఎవరు బయటకు వచ్చిన వాళ్ళందరూ ఈ ముచ్చట చెప్పుడైతే ఉన్నారు. మంత్రులకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ, ఉద్యమకారులకు కానీ అనేక మందికి అవమానాలు చాలా జరిగినాయి. సో అందుకనే ఈరోజు పరాకాష్ఠ చేరింది కాబట్టి ఈరోజు ప్రజలు మార్పు కోరుకున్నారు. అదేవిధంగా ప్రజలు సరైన తీర్పును కూడా ఇచ్చింది. వరంగల్ ఉమ్మడి జిల్లా స్టేషన్ కనుపూరు రాజయ్యకు ఒక గుర్తింపు ఉంది. డాక్టర్ రాజయ్యకు పిల్లల డాక్టర్ అని, మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నాడని రకరకాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు వరంగల్ నుంచి స్టేషన్ కాన్పూర్ నుంచి ఇప్పుడు డాక్టర్ రాజయ్య కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారంటే వ్యతిరేకించే వర్గం ఒకటి తయారైంది. నిజంగా వాళ్ళని కాదని కాంగ్రెస్ పార్టీలో రాజయ్యని చేర్చుకునే అవకాశం ఉందంటారు? అంటే ఎవరైనా బలమైన నాయకుడు వచ్చినప్పుడు మా ప్రాతినిధ్యం ఎక్కడ పోతుందో, మా గుర్తింపు పోతుందనే ఉద్దేశంతో, లేదా ఇప్పుడు దాదాపు 45 నుండి 50 మంది అభ్యర్థులు ఎంపీ టికెట్ కోసం పెట్టుకున్నారు. సో ఆటోమేటిక్గా నేను ఒక్కసారి కాంగ్రెస్లో పోయేది ఉంటే నా ప్రొఫైల్ ఎక్కడో పైన ఉంటుంది. 4 సార్లు కంటిన్యూస్ ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం, మాదిగ సామాజిక వర్గము,
పిల్లల డాక్టరు, మీరు అన్నట్టు దండోరా ఉద్యమం, తర్వాత అంబేద్కర్ భావజాలము, బహుజన ఉద్యమాల్లో పాల్గొన్నాము, ఇట్లా అనేక రకాలుగా తెలంగాణ ఉద్యమం గొప్ప ఉద్యమంలో పాల్గొన్నాము. సో ఈ రకంగా అందరికంటే నా ప్రొఫైల్ పైన ఉంటుంది. సో నేను ఎవరికి పోటీ కాదు, అన్కండిషనల్లీ ఒకవేళ అవసరం వస్తే అన్కండిషనల్లీ పార్టీలో జాయిన్ అవుతాను. పార్టీ అవసరాల దృష్ట్యా నన్ను ఎట్లా వాడుకుంటే ఆ రకంగా ఉంటానని చెప్పడం మాత్రమే జరిగింది. కానీ నేను ఎంపీ కోసం పోవడం అనేది అయితే కరెక్ట్ కాదు. డాక్టర్ రాజయ్య కాంగ్రెస్ పార్టీలోకి రాకూడదు అనేసి కొంతమంది మహిళలు గాంధీ భవన్ ముందు కూడా ధర్నా చేసిన సందర్భం ఉంది, మీకు అది తెలుసు. అంత వ్యతిరేకత రావడానికి కారణం ఏమై ఉండొచ్చు మహిళలు ధర్నా చేసేంత? ఇప్పుడు నేను చెప్పాను కదా, ఎవరైతే బలమైన నాయకుడు వచ్చినప్పుడు, అందులో అక్కడ నుండి గన్పూర్ నుండి పోటీ చేసిన మా సొంత బావమరిది భార్యనే, ఇందిర, సింగపురం ఇందిర. మా బావమరిది చనిపోవడం జరిగింది, సొంత బావమరిది. సో మొన్న ఎలక్షన్లు అయిపోయినాయి. ఇప్పుడు ఇమ్మీడియట్గా నేను ఒకవేళ కాంగ్రెస్కు వస్తే ఉంటే గన్పూర్ ఆమె ఇన్ఛార్జిగా ఉంటారు. ఇప్పుడు మళ్ళీ 5 ఏళ్ళ ఎలక్షన్లు వచ్చేవారు. తర్వాత పోనీ ఏమన్నా పార్లమెంట్ ఎన్నికల్లో ఆమె పోటీ నిలబడుతున్నది, ఆమె కూడా అప్లై చేసుకున్నది కాబట్టి ఆమె టికెట్ అంటే మిగతా 45 మంది కూడా ఉన్నారు, నేను ఒక్కనే అని కాదు. అయితే వ్యక్తిగతంగా దేశం ఈయన వచ్చాయంటే మా ఉనికిపోతుంది అనేది మాత్రం కొట్టొచ్చినట్టు కనబడుతూ ఉన్నది. ఎప్పుడైనా కూడా ప్రతిసారి కూడా ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. 99లో వైఎస్ రాజశేఖర్ టికెట్ ఇచ్చినప్పుడు కూడా మేము 8 మంది టికెట్ అడిగినాం. నేను ఒక్కడే కాకుండా 7 ఒకటై మా 7 ఇట్లా ఎవరికి ఇచ్చినా పర్లేదు కానీ రాజకీయ వద్దని. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీలకు వచ్చే ముందు ఎవరు కూడా ఒప్పుకోలేదు, పిసిసి అధ్యక్ష పదవి ఇచ్చినప్పుడు ఒప్పుకోలేదు, సీఎం కూడా ఒప్పుకోని పరిస్థితి ఉండే. ఇవాళ ఏమైంది, అధిష్టానం తెలుసుకుంటే ఏదైనా ప్రజాస్వామ్యం ఇందులో ఉంటుంది కాబట్టి తప్పకుండా ఇక్కడ సముద్రం కాంగ్రెస్ పార్టీ. ప్రజాస్వామ్యంలో ఎవరు ఏ పార్టీకి ఎప్పుడైనా పోవచ్చు. సరే పార్టీ ఎట్లా వాడుకుంటుంది అనేది డిఫరెంట్, కానీ నేను కాంగ్రెస్ పార్టీలో సేవ చేస్తా అనుకున్నప్పుడు తప్పకుండా ఒప్పుకుంటారు ప్రజాస్వామ్యంలో. అదే ఇప్పుడు జరుగుతుంది. తప్పకుండా ఎప్పుడైతే నేను ఇంతకుముందు చెప్పిన చెట్టు కాయలు బాగుంటే దెబ్బలు ఎక్కువ తగులుతాయి. సో నేను ప్రజా జీవితంలో ఉన్నాను కాబట్టి మేము వచ్చేయంటే మా పప్పులు ఉడకని కావచ్చు, మా ప్రాధాన్యత తక్కువ అవుతుంది కావచ్చు, ఆ రకంగా మరి కూలి మనుషులు తీసుకొచ్చేసే కార్యక్రమం జరిగింది. సో ఇవన్నీ ఒక్కొక్క నాయకుడు వచ్చినప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు చాలామందికి వ్యతిరేకత ప్రతిసారి కూడా జరుగుతుంటుంది. అయినా కూడా ప్రజా జీవితంలో మనం ముందుకెళ్లాల్సింది. కాంగ్రెస్ పార్టీలో చాలా కాలం పనిచేశారు, కానీ కాంగ్రెస్ అధినాయకత్వం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేని పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఉంది. రాజయ్య ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారనేసి ఒక పెద్ద ప్రచారం జరుగుతుంది. ఢిల్లీ చుట్టూ కానీ ఇక్కడ చుట్టూ కానీ ఎక్కడ లేదు. ఎందుకంటే నేను అందులో ఉన్నాను కాబట్టి నాకు అనేక పరిచయాలు ఉంటాయి. కాకపోతే పెద్దవాళ్ళు కాకపోతే వాళ్ళకి కిందోళ్ళు పరిచయం ఉంటారు, కిందోళ్ళు కాకపోతే ఇంకా కిందోళ్ళు పరిచయం ఉంటారు. సో లాబింగ్ చేసేటప్పుడు డైరెక్ట్గా అక్కడికే పోము, కిందకి వెళ్ళి పోతా ఉన్నా కొద్దిగా. ఇప్పుడు నేను పోతానికి మన ఢిల్లీ పోయినా, తెల్లారి నుంచి ఇక్కడ పిలుపు వచ్చింది. ఎందుకు వచ్చింది పిలుపు, ఎందుకు వస్తుంది కాబట్టి అక్కడ జరిగినట్టే కదా ఏదో మంత్రాలు. సో అన్ని బయటికి చెప్పిన ఫోటోలు వస్తేనే కలిసినట్టు, ఫోటో రాకుండా చేసి అంతే కదా. సో కాబట్టి పెద్ద మనుషులను కలవడం జరిగింది, వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. సో పార్టీ చేర్చుకునేదానికి అన్కండిషనల్ నేను చెప్తాను. ఇక్కడ చెప్పింది అదే అక్కడ చెప్పింది. అన్నిటికంటే ముందుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మా వరంగల్ ఇన్ఛార్జ్ మంత్రి, ప్రోటోకాల్ ప్రకారం వారు. తర్వాత ఇక్కడ పిసిసి అధ్యక్షుడు సీఎం గారు రేవంత్ గారు, వారిని కలవడం జరిగింది. మున్షిని కలిసినాము. సో అందరికీ మనం బాగా చెప్పుకుంటాం, మనం ప్రొఫైల్ ఇస్తుంటాము. తప్పకుండా అవకాశం కల్పించమని చెప్పేసి పార్టీలోకి అన్కండిషన్గా వస్తాను కూడా చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డిని కలిశారు ముఖ్యమంత్రి, మీరు కలిసిన వెంటనే ఆయనని మీరు ఏం కోరారు, ఆయన మీకు ఏం హామీ ఇచ్చారు? అన్న అన్కండిషనల్ ఐఎమ్ రెడీ టు జాయిన్ కాంగ్రెస్ పార్టీ. మీరు ఒక టైం చెప్పంటే అయితే అంతా తెలుసు రాజన్న, తప్పకుండా టైం చెప్తాను అని చెప్పడం. నో పార్లమెంట్ టికెట్, నో ఎమ్మెల్యే టికెట్, అన్కండిషనల్ ముందు నేనే అన్నాను కదా. అన్కండిషనల్లీ ఒక డిప్యూటీ సీఎం లెవెల్లో ఉన్న వ్యక్తులు ఓన్లీ పార్టీలో పార్టీ కండువా కప్పుకోవడానికి ఇన్ని ఇబ్బందులు తలెత్తావని మీరు ఎప్పుడైనా ఊహించారా? ఇబ్బందులు అనుకోను, ఆ మార్గంలో ఉండే కఠినత్వం అట్లా ఉంటుంది. సరళమైన దారి ఏది కూడా రెడ్ కార్పెట్ కంపెనీ కూడా రమ్మన్నారు. అందులో ఒక ఎమినెంట్ పర్సనాలిటీ ఒక పార్టీ నుండి ఒక పార్టీకి వచ్చినప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అనేక సందర్భాల్లో అనేక మంది మారినప్పుడు ఇట్లాంటివి జరుగుతుంటాయి. కానీ అన్కండిషనల్ అనడంలో అర్థం ఏంటి అంటే పార్టీ నా సర్వీసెస్ పార్టీ కోసం వాడుకుంటారా, ప్రభుత్వంలో ఉండడానికి కోసం వాడుకుంటారా, రేపు నామినేటెడ్ ఏమని ఇస్తారా, లేకపోతే ఓన్లీ పార్టీ కోసం పనిచేయమని చెప్పేసి గాంధీ భవన్లో కూర్చుండబెడతారా. బట్ ఈ ప్రభుత్వ విధానాలు నచ్చినాయి కాబట్టి మళ్ళీ అప్పుడేమో తెలంగాణను తెచ్చుకున్న టీఆర్ఎస్లో పనిచేస్తే ఇప్పుడు ఇచ్చిన తెలంగాణ కోసం రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలి, తర్వాత రేవంత్ని ఇక్కడ గట్టి బలపరచాలి. ఎందుకోసం అంటే తెలంగాణలో మాదిగల ప్రాతినిధ్యము కాంగ్రెస్ పార్టీలో
యాక్సిడెంటల్లీ ఆర్ ఇన్సిడెంటల్లీ అనుకోకుండానే అది జరిగిపోయింది. అట్లాంటి పెద్దవాళ్ళు లేరు ఇప్పుడు. అందరూ కూడా బట్టి ఉన్నాడంటే మాల దాసరి, తర్వాత ప్రసాద్ కుమార్ మాల, తర్వాత మోచి మా రాజనరసింహ గారు. సో మాదిగ ప్రాతినిధ్యం నా తర్వాత ఇంకెవరికి రాలే మళ్ళీ. సో నేనున్న జనవరి వరకు అంటే 7 నెలలు ఉన్నప్పుడు నేను మాదిగ ప్రతినిధిని. తర్వాత కడియం శ్రేరి బైన్లా, తర్వాత కుప్పలీశ్వరం మాదిగ ఉపకులం. బైన్ల కులమే అంటే ఉపకులాలున్నా ఏదున్నా కూడా బీసీలో కులాలు కులం వాళ్ళదే కదా, వాళ్ళ పిల్లని మాకేరు మా పిల్లని వాళ్ళకి తీసుకోరు అంత అయిపోయింది. దేర్ ఇస్ ద మ్యాటర్. తర్వాత నా తర్వాత కొప్పుల ఈశ్వర్ వచ్చిండు, ఆయన మాల. ఇప్పుడు మళ్ళీ పెద్దలు దామోదర్ రాజనరసింహ మోచి. అంటే మాదిగ ప్యూర్ హైయెస్ట్ పాపులేషన్ ఉన్న మాదిగకు నేను ఒక్కనే ప్రాతినిధ్యం వహించడం జరిగింది. ఇప్పుడు నా బాధ్యత కూడా ఉన్నది. అంటే మాలలు ఎక్కువగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో మాదిగలకు అవకాశం ఇవ్వాలి. తెలంగాణలో ఎక్కువ ఉన్నారు. రేపు ఇందిరమ్మ రాజ్యం అనే పేరు మీద బాగుపడవలసిన అవసరం ఉన్నది. సో అందులో ఉన్నప్పుడు అనుకున్నది ఏది కూడా దళితులకు చెందలేదు కాబట్టి సో మళ్ళీ కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యం వస్తేనే చెందుద్దని చెప్పేసి తప్పకుండా మాదిగలకు ప్రాతినిధ్యం కోసం కూడా కొట్లాడవలసిన అవసరం అన్న. ఒకటి డాక్టర్ రాజయ్య భర్తరాపు అయిన సందర్భాల్లో కావచ్చు, లేకుంటే కొంతమంది చిలిపి శాస్త్రాలు మహిళలకు సంబంధించింది కావచ్చు, మీరు కుటుంబ ఫ్యామిలీ అందరూ ఒకసారి కూర్చున్న సందర్భంలో ఇలాంటి సబ్జెక్టు టాపిక్ వచ్చినప్పుడు కుటుంబానికి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, భార్య కావచ్చు, బిడ్డలు కావచ్చు, కోడలు కావచ్చు, ఎట్లా ఏమనుకుంటుంటారు? రాజకీయాలకు పోవద్దు, రాజకీయాలకు పోతే ఇలాంటి బురదనే చల్లుతుంటారు. విధవలు ఇష్టం ఉన్నట్టు హెడ్డింగ్స్ పెడతారు. విధవలు అంటున్నా, హెడ్డింగ్ పెట్టే విధవలు ఎంత గలీజు అంటే అక్కడ జరిగేది ఒకటైతే ఒకటి. ఆరో తరగతి జరిగే పాప అన్నం తినిపిస్తే దానికో హెడ్డింగ్ పెట్టేస్తారు. ఒక ఎంపీపీ చీరే ఏమంటారు దీప ప్రజ్వలన చేస్తూ ఉంటే జ్యోతిరావు పులే కార్యక్రమంలో కొంగు పడుతుంటే చూస్తూ ఉండాలి కావచ్చు. సడన్గా సర్పంచ్ నేను ఇద్దరం కలిసి ఆ కొంగుని ఇట్లా పక్కకు అంటాం, అదొక దానికి రాస్తారు. స్వీట్ తినిపిస్తా అంటే ఎంత చిల్లర దాన్ని ఎంత పెద్దగా చేసే క్రమం చేస్తున్నది అనేది మీకే అర్థమవుతుంది. అనేక సినిమాలలో హీరోలు ఉంటారు. చిలక కొట్టుడు కొడితే అని పాటపాడే హీరోలు ముఖ్యమంత్రులు ముచ్చట చెప్తా ఉన్నారు. అంటే చిరంజీవి కావచ్చు, ఎన్టీ రామారావు కావచ్చు, సినిమాలలో ఎన్ని రకాలుగా చేస్తుంటారు. ఇక్కడ అలాంటిది ఇప్పుడు కుటుంబం అయినా ఏదైనా కూడా వాళ్ళందరి ఇష్టంతో రాజకీయాలకు పోయినప్పుడు ఇవన్నీ భరిస్తాం ముందే తెలుసు. అదే కుటుంబ ప్రోద్బలం లేనిదే రాజకీయాల్లో సక్సెస్ కావడం కష్టం. కానీ మీ కుటుంబ సభ్యులు రాజకీయాలకు వద్దంటున్నారు. అసలే ఎన్నడూ కూడా లేదు, ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. అట్లాంటిది అసలు ఇలాంటి ఇష్యూలు జరిగినప్పుడు ఇలాంటి ఇష్యూస్ అలాంటి ఇష్యూస్ ఉండవు. రాజకీయాలకు పోయినా అంటే అన్ని ఇష్యూస్ ఉంటాయి, అలాంటివి ఉండవు. ఉప ముఖ్యమంత్రి కూడా అయినా కదా, ఉప ముఖ్యమంత్రి అయితే ఎంజాయ్ చేస్తాం, దాని తర్వాత వచ్చే కష్టాలు వద్దా? అట్లా ఉండదు కదా, ఫ్యామిలీలో అట్లా ఉండదు. ఫుల్ అండర్స్టూడ్ అంటే పూర్తిగా అర్థం చేసుకున్న కుటుంబ సభ్యులు ఉన్నారు. 2 కొడుకులు 2 కోడళ్ళు, తర్వాత భార్య, అందరం ఒకటే కుటుంబం ఉంటాం. మా అందరి పెళ్ళిళ్ళు నవంబర్ 18th నా పెళ్ళి, నా 2 కొడుకుల పెళ్ళి, నాకు 2 కొడుకులు, వాళ్ళకి 2 కొడుకులు, ఉమ్మడి కుటుంబంగా ఉంటాం. ప్రతిదీ కూడా గొప్పగా చేసుకుంటాం. సో సంతోషాన్ని అనుభవిస్తాం. సంతోషపడినప్పుడే బాగా ఎగిరి దునికేసుడు, బాధలు వచ్చినప్పుడు ఏదో తిట్టుకొని దూరం అవ్వడానికి ముచ్చట్లేదు. సో ఏదైనా కష్టం వచ్చినప్పుడు అందరు కలిసి పంచుకుంటాం. ఓకే, మీరు గతంలో చాలా సందర్భాల్లో ఈ యూట్యూబ్లో బాగా చెక్కలు కొట్టిన అంశం సర్పంచ్ ఈ విషయం నిజంగా అలా జరగడానికి ఎవరైనా ప్రోద్బలం ఉందంటారా? మీరు ఒప్పుకుంటారు? 100% ప్రోద్బలం ఉన్నదని పేపర్లు వచ్చే మన సుమోటోగా తీసిన గవర్నమెంట్ ఉంటుంది, దాని మీద సుమోటో కేసు పెడితే పోలీస్ కమిషనరేట్ అప్పుడు గవర్నమెంట్ ఎంక్వైరీ చేస్తే ఫ్రూట్ ఫాల్స్ అందులో ఏం లేదని తేలిపోయింది. ఎందుకంటే రాజకీయ కక్షతోటి గ్రూప్ తగాదాలు జరిగిన మధ్య దాని వెనక 100% కడియం శ్రేణి, 100% 99 కూడా 100% కడియం శ్రేణి ఉండి ఆమెతో అన్ని నాటకాలని ఆమెది. ఆ గ్రూపు ఈ గ్రూపు రాజన్న మొక్కని రావాలంటే మధ్యవర్తులు ఇటు వస్తే రాజన్న ఇప్పుడు ఎమ్మెల్యే ప్రోటోకాల్ ఉంటుంది, రేపు మళ్ళీ మండల అధ్యక్షురాలు కావచ్చు, లేకపోతే మళ్ళీ ఎంపీటీసీ కావచ్చు అని ఎవరైనా ప్రలోభాలు పెడతారు ఒక గ్రూప్లోకి వెళ్ళి ఒక గ్రూప్లో. దాన్ని వక్రీకరించి చెప్పించే క్రమం ఆయన చేసిండు, దాంట్లో సక్సెస్ అయ్యిండు. రాజకీయ కక్ష అని దాన్ని సెక్సువల్ హరాస్మెంట్ అని చెప్పడం, అక్కడ రాజకీయ కక్ష జరిగింది. మమ్మల్ని పిలుతలేరు, మహిళా దినోత్సవం అయితే అక్కడ రమ్మంటలేరు, లేకపోతే చెక్కులు ఇచ్చినప్పుడు దగ్గర రమ్మంటారు. ఇవి అభియోగాలు చూస్తే నవ్వు వస్తుంది. అన్నీ మాట్లాడి నేర్పించి పంపిస్తే మాట్లాడి. ఇలాంటి సిచ్యువేషన్లో ఆమెతో ఎప్పుడు కూడా మాట్లాడాలి, ఈమెని ఇలా ఎందుకు మాట్లాడుతున్నామని మీరు మాట్లాడించే ప్రయత్నం చేయలేదా? ఎవరిని? నవ్యతోటి ఎవరితో మాట్లాడించాలి? ఆమెతో నేను మహిళలను గౌరవించడంలో నేను ఇప్పటివరకు ఏ మహిళ మీద కామెంట్ చేయలేదు, ఎన్నడూ కూడా చేయలేదు, ఇప్పుడు కూడా చేయను. ఆమె ఎంత
వరస్ట్ నేచర్ అయినా కూడా నేను చేయదలుచుకోలేదు. ఎందుకోసం అంటే చట్టం ఉన్నది కదా, చూసుకున్నది కదా, ఏం లేదో తెలిపింది. వరస్ట్ నేచర్ అనేసి మీరు ముద్రేసేసారు అయితే. అంటే అది అధికారులే చెప్పిండ్రు కదా, అధికారులు చెప్పిండ్రు ఎట్లా చేసిందని దాని కింద కామెంట్కి ఒకసారి బాగా చూస్తే తెలిసిపోతుంది ఆమె క్యారెక్టర్ ఏందనేది. నేను ఎందుకని ఎక్కువ మాట్లాడొద్దు అంటున్నా, అటువంటి విషయాలలో ఎక్కువ మాట్లాడదు. ఎందుకంటే మీరు అడిగిన వాడికి చెప్పాలంటే ఎదుటి వాళ్ళని తిట్టాలా లేకపోతే బదనాం చేసిన పరిస్థితి ఉంటుంది కాబట్టి వద్దు. 10 సంవత్సరాల కేసీఆర్ గవర్నమెంట్, 70 రోజుల రేవంత్ రెడ్డి గవర్నమెంట్. ఎందుకంటే మీరు రాజకీయాల మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా, రేవంత్ రెడ్డి పరిపాలనకు కేసీఆర్ పరిపాలనకు తేడా ఏం గమనించారంటే అది అప్రజాస్వామిక ఫ్యూడల్ విధానాలతో ముందుకు పోయిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజారాజ్యాన్ని ఇలా చూడగలుగుతా ఉన్నాం, ప్రజాపాలన చూడగలుగుతున్నాం, స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోగలుగుతున్నాం, స్వేచ్ఛ ప్రపంచంలో తిరుగుతున్నట్టు కొట్టొచ్చినట్టు కనబడుతూ ఉన్నది. అందుకోసమే కాంగ్రెస్ విధి విధానాలు నచ్చి ఈరోజు పార్టీకి మొక్కన అంటే కాంగ్రెస్లో చేరాలనుకుంటున్నాం. అప్పుడు బీఆర్ఎస్ సూపర్, ఇప్పుడు కాంగ్రెస్ సూపర్. అక్కడ బీఆర్ఎస్ సూపర్ కాదు, తెలంగాణ ఉద్యమం సూపర్. అక్కడ తెలంగాణ అస్తిత్వంలో భాగంగా నీళ్లు నిధులు నియామకాలు అన్నప్పుడు తెలంగాణలో అత్యధిక జనాభా ఉన్నది మాదిగ జనాభా. ఒక్క కులాన్ని తీసుకుంటే ఆ కులానికి మేలు జరుగుతుందని చెప్పేసి నేను అధికార కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టేసి అందులో పోయాను. పేరును బట్టి కాదు, పార్టీని బట్టి కాదు, ఉద్యమాన్ని బట్టి. తెలంగాణ ఉద్యమంలో నేను భాగస్వామ్యం కావాలి. మా అమ్మ సదాలక్ష్మి అమ్మ కూడా పాల్గొన్నది. తెలంగాణ రాలే, ఒక పేజీ మొత్తం కూడా ఆమె గురించి రాశారు. రేపు తెలంగాణలో నా పేరు కూడా ఉండాలని ఆశపడి ఆనాడు మరి ఉద్యమం కోసం నేను అటు చేరాను. కాబట్టి టీఆర్ఎస్ అయిన ఉన్నప్పటికీ కూడా అన్ని రాజకీయ పార్టీలు, అన్ని కుల సంఘాలు, అన్ని వర్గాలు, అన్ని మతాలు తెలంగాణకు సపోర్ట్, ఉద్యమానికి సపోర్ట్ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. పేరు టీఆర్ఎస్ అని ఉండొచ్చు కాక. కేసీఆర్ ఓడిపోతాడు, కాంగ్రెస్ పార్టీ గెలిచి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు అనేసి మీరు ఎప్పుడన్నా ఊహించిర్రా? అది ప్రజలు ఇచ్చిన తీర్పుకు కట్టుబడి ఉండాలనుకుంటాం, కానీ మనం ముందు నేను ఆశాజనకంగా ఎప్పుడు ఆలోచించలేదు. సో కాకపోతే మార్పు మాత్రం ఉంటుంది, హంగ్ వస్తుందని అనుకోవడం జరిగింది నేను. కానీ మార్పు చాలా గొప్పగా అధికారాన్ని ఇచ్చే వరకు పోయింది. కాంగ్రెస్ పార్టీ ఒకవేళ వచ్చే ఎన్నికలు కావచ్చు, రేపు కావచ్చు, రకరకాలుగా ఇప్పుడు బీఆర్ఎస్లు చేస్తున్నటువంటి కామెంట్ల ఆధారంగా నిజంగా కాంగ్రెస్ పార్టీ ఒకవేళ అధికారం కోల్పోయినట్లయితే కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతారా, లేకుంటే పార్టీ మారే అవకాశం మనకు కనిపిస్తుంది? అంటే 100% నా చేసే జీవితం మొత్తం కూడా నేను తీసుకున్న నిర్ణయాన్ని బట్టి కాంగ్రెస్ కనుక వెళ్ళేది ఉంటే ఇంకా తప్పకుండా కాంగ్రెస్లోనే కొనసాగుతాను. ఇది ఈరోజు డాక్టర్ రాజయ్యతో చిట్చాట్. మరో చిట్చాట్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.